వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఫిబ్రవరి 2వ తారీఖు అనుకుంటాను వసంత పంచమి రాబోతోంది. వసంత పంచమి అనగానే చాలా వరకు గుర్తొచ్చేది అక్షరాభ్యాసాలకి పెట్టింది పేరు అని చెప్పి. నిజంగా ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? నిజంగా ఆ రోజు అక్షరాభ్యాసానికి అంత మంచి రోజా? ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు శ్రీ మహాసరస్వత్యై నమః. వసంత పంచమి అంటే కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు సౌశీల్యంతో, సౌభ్రాతృత్వంతో, సౌభాగ్యంతో ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండాలి అనేటువంటిది. దాని పేరే వసంతము అంటారు. అక్షరాభ్యాసానికి వసంతానికి సంబంధం ఏమిటి అంటే, ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే విద్య చాలా అవసరం. అవునండి. సరే, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కొంతమంది విద్యతో వివేకవంతులై సంస్కారవంతులుగా ఉంటే, కొంతమంది విద్యతో సంస్కారహీనులుగా తయారవుతున్నారు. అది దానికి మనం ఏం చేయలేం. ఆ విద్య అనేటువంటిది అంటే ఎందుకు సంస్కారహీనులుగా అవుతున్నారంటానికి కూడా కారణం చెప్తానమ్మా. చదువుకున్న వాళ్ళు వెధవతనంగా ఎందుకు అవుతున్నారు, కొంతమంది ఎందుకు బాగుపడుతున్నారంటే, ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా అనవసరమైన ప్రక్రియలు చేయటం వలన. ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు నేను అనుకోండి, మీరు ఏదైనా ఇవ్వచ్చు. మనకే ఏమీ లేనప్పుడు మనం ఏమి ఇస్తాం? అంతే. మన దగ్గర ఏమీ లేదు, మనమేమి ఇవ్వలేం. లేదు అనుకుంటే చదువుకుంటాం, మనం ఏదైనా ఇద్దాం అనుకుంటే, మనకి 10th పూర్తయిపోయింది. ఇంటర్కి వెళ్తున్నప్పుడు ఆ 10th పుస్తకాలు 10th చదివేవాడికి ఇస్తే ఉపయోగం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఇయర్ వచ్చేటువంటి వ్యక్తికి, అరే నాన్న ఈ పుస్తకాలు నువ్వు చదువుకుంటే ఉపయోగం. మనకే దిక్కు లేనప్పుడు మనం ఏదో చేస్తామంటే ఎట్లా అండి? ఆ విధానాలు చేస్తున్నారు మన వాళ్ళంతా. 2, దసరా నవరాత్రులలో అమ్మవారికి మూలా నక్షత్రం రోజునాడు, సరస్వతి అలంకారం రోజునాడు ఈ అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లవాళ్ళకి ఇంకా దుర్భర జీవితం ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలో అలా చేస్తూ ఉండాలి. చాలామంది ఈ కొంతమంది వీడియోస్లో అన్యమతస్తులు వాళ్ళని పట్టుకొని వీళ్ళు గొర్రెలు, వాళ్ళకి గొర్రెలను తిరుగుతూ ఉంటారు. నేను అనుకుంటా, గొర్రెలు అంటే మన హిందువులకు మించిన కొండ గొర్రెలు ఎవరూ లేరని అనుకుంటూ ఉంటా. అంటే ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసే వాళ్ళ మన హిందువులు తప్ప ఎవరు లేరు. మిగిలిన వాళ్ళందరూ కూడా విధానం వేరు. కానీ మన వాళ్ళు ఏంటంటే, తెలీదు, చెబితే వినరు, అర్థం కాదు, మేము ఇంతే, మాకింతే, అంతే అనేటువంటి మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు. అక్షరాభ్యాసం అంటే అమ్మ, వసంత పంచమి రోజు నాడు ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం మనం. చిన్నప్పటి నుంచి వెళ్తే అక్షరాభ్యాసం కానీ ఇంట్లో అందరూ తాతయ్య, మేనమామ, బాబాయ్ అందరు ఇంటికి వచ్చి చక్కగా పిల్లవాడికి అక్షరాభ్యాసం అవ్వగానే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పెన్నులు, పెన్సిల్స్ పిల్లవాడికి ఇచ్చేవారు. నాన్న, కలం నేమ్ మనకు ఒకటి ఉంటుంది. మనం ఎదగాలి అంటే మనం రాసే రాతే, మనం ఉండే విధానం, తప్పులు చేస్తాం, ఒప్పులు చేస్తాం. ఇంకో బల్పము, పెన్సిల్ కొంతకాలం వరకు తప్పు చేస్తే దిద్దుకోవచ్చు. తర్వాత పెన్ను నీ చేతికి వచ్చిందా, తప్పు చేస్తే దిద్దుకోలేవు, జీవితకాలం మచ్చ ఉంటుంది, జాగ్రత్త పడు అని ఆశీర్వచనంగా. నేను ఇంత రాశా, ఈ పెన్నుతో ఇంతమంది జీవితాలు నేను చూడగలిగా, నువ్వు ఆ పైన ఇంకా అంతమంది జీవితాలు నువ్వు బాగు చేయగలగాలి. అయితే డాక్టర్ అవుతావా, ఏదవుతావు నీ ఇష్టం. ఏదైనప్పటికీ కూడా 10 మంది జీవితాలు బాగుపడటానికి ఆశీర్వచనంగా ఈ పెన్ను నేను నీకు ఇస్తున్నా, అట్లా ఆశీర్వచనం చేసి ఇచ్చేవారు. వాళ్ళ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆశీర్వచన ఫలితం వాళ్ళకి దక్కేది. ఆ ఇచ్చినటువంటి వస్తువులు, ఆ పిల్లవాడు యొక్క చదువుకునే వస్తువులు తీసుకెళ్ళి మూలా నక్షత్రం రోజు నాడు సరస్వతి పూజ ఆ వస్తువులకు చేసేవారు. వస్తువులకు మాత్రమే. ఆ పెన్ను, పెన్సిల్ ఏవైతే ఉంటే వాటికి చేసేవారు. ఇప్పుడేమవుతుంది, ఇంట్లో అక్షరాభ్యాసం అవ్వగానే 10 మందికి పలకలు, పెన్సిల్ మనం పెంచుతున్నాం. మన దగ్గర ఏముందండి? ఓం నమ శివాయ అని రాయించాం. అది కూడా వద్దవాడికి, ఆ పిల్లాడికి పలకలు ఇచ్చేస్తున్నాము, పెన్సిల్ బాక్సులు ఇస్తున్నాము, బలపాల బాక్సులు ఇచ్చేస్తున్నాము. అంటే అక్కడ గొప్పతనం, వైభవం, వైదికం అనేటువంటి 3 అక్షరాలు నశించిపోయి వైభవం అనేటువంటిది 3 అక్షరాలు వృద్ధి చెందినాయి. ఎప్పుడైతే వైభవం అనేటువంటిది 3 అక్షరాలు వృద్ధి చెందినాయో, పిల్లవాడికి ఉన్నటువంటిది చదువు అనేటువంటి 3 అక్షరాలు మైనస్ అయిపోతుంది. వాడికి వృద్ధి చెందదు ఇంకా. ఎందుకంటే వాడి దగ్గర ఏముందని నువ్వు వారికి అందరికి ఇచ్చేసేస్తున్నావు. మొదలే ఇప్పుడు
ఈ మొదలైనప్పుడు నీ పిల్లవాడికి అందరూ ఇవ్వాలి. అంటే మనం ఉపయోగించినవి ఇవ్వడానికి పనికి వస్తాయి కానీ విద్య విషయంలో మనం వాడకుండా అలా ఇచ్చేయడం కరెక్ట్ కాదంటున్నారా? కాదమ్మా, అక్షరాభ్యాస సమయంలో అక్షరాభ్యాస సమయం నందు ఓకే ఆ పిల్లవాడి చేత ఓం నమ శివాయని దిద్దిచ్చిన తర్వాత నా పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసి అని చెప్పి 10 మందికి పలకలు పంచుతున్నారు గొప్పతనంగా. అవునవును. నువ్వు ఎప్పుడు పలకలు పంచాలి? నీ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, అవును, సెకండ్ క్లాస్కి వచ్చాడు, ఆ ఫస్ట్ క్లాసు వాడిన బుక్స్ ఇంకొక ఫస్ట్ క్లాస్ చదివిన వాడికి ఇవ్వు. ఓకే, అలా నీ పిల్లవాడు వృద్ధి చెందుతాడు చదువు. అంతేగాని ఓం నమ శివాయ అని రాసేసి నా దగ్గర ఉన్న పలకలు నేను ఇచ్చేసేస్తున్నానంటే వాడికి మిగిలింది ఏముంది? ఇంకా శూన్యం. విద్యను దానం చేయాలి. మన దగ్గర ఏముందని దానం చేస్తావు అసలు? విద్య. ఇది చిన్న చిన్న వాటి వలన ఆ పిల్లల జీవితాలు అనేటువంటివి వృద్ధికి వెళ్ళడానికి కష్టపడతాయమ్మా. ఎక్కడో ఒక చోట గుంట కొట్టేస్తుంది. ఇక పిల్లలు నాన్న రకాలుగా తయారవుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మంచి సమయం వచ్చినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి మనిషికి రావాలి. మేధస్సు ఉండాలి. ప్రణవ శ్రద్ధా మేధ అంటారు. ప్రణవదేవత, శ్రద్ధాదేవత, మేధాదేవత. ఆ ముగ్గురు అనుగ్రహంతో పిల్లవాడు అనేటువంటి వాడు సకల సంపన్నుడు, అంటే విద్యా డబ్బు కదమ్మా, సకల విద్యా సంపన్నుడు కావాలని చెప్పి అమ్మవారిని నమస్కారం చేసి అమ్మవారి దగ్గర ఖచ్చితంగా చక్కగా అమ్మవారిని అంటే ఆ గణపతి పూజ అవన్నీ చేసుకొని మన ఇంట్లోనే ఆ స్థావరంలో, గుళ్ళలో గుపురంలో కాకుండా ఆ స్థావరంలో అమ్మవారిని మనం ఎట్లాగో సరస్వతి అమ్మవారిగా భావిస్తాం కాబట్టి ఆ స్థావరంలో కూర్చొని అక్షరాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బంధుమిత్రులతో కడుపు నిండా భోజనం చేసి ఇష్టశల్లాపాలు ముగించుకొని అలా కనుక ఉన్నట్లయితే ఆ ఒక్క ఆశీర్వచనం పిల్లవాడి యొక్క అభివృద్ధికి వెళ్తుంది. ఈ ఏవైతే కనుక పిల్లవాడికి ఇస్తారో ఆ వస్తువుల్ని మూలా నక్షత్రం రోజు నాడు ఆ వస్తువులకి సరస్వతి అమ్మవారి ఆరాధన చేయండి, అక్షరాభ్యాసం చేయడం కాదు. ఇలా ఆచరించినప్పుడు దాని యొక్క ప్రభావము ప్రణవ శ్రద్ధా మేధ ఈ దేవతత్రయం పిల్లవాడిని అమోఘమైన అభివృద్ధికి తీసుకొస్తాయండి. ఆ పిల్లవాడు అభివృద్ధికి ఎప్పుడైతే వస్తాడో 10 మందికి కూడా ఉపయుక్తంగా ఉండి 10 మంది మంచి మార్గంలోకి వెళ్ళడానికి, మంచి మార్గంలోకి రావడానికి ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి 10 మందికి మంచి చేయగలుగుతాడు. లేదనుకోండి 10 మందిని ముంచి, 10 మందిని కొట్టి, 10 మందిని ఏడిపించి ఇబ్బంది పెట్టి అతను నేను నిలబడాలనేటువంటి మూర్ఖపు స్థాయికి వెళ్తాడు. అంటే ఏదైనప్పటికీ కూడా మనం ఆచరించే విధానాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి మన యోగానికి 10 మంది భోగానికి, తద్వారా మన భోజ్యానికి కూడా ఏకీకృతంగా ఉండేటువంటిది వసంత పంచమి. అందరూ బాగుండాలి అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ రోజు మన ఇంట్లో మామిడి తోరణం కట్టి గుళ్ళల్లో గోపురాల్లో చేసుకోకుండా మన ఇంట్లో మన పిల్లవాడికి కనెక్ట్ చేసినట్టయితే తృప్తిగా అది ఆచంద్రార్కం పిల్లవాడిని కాబడుతుందమ్మా. ఇప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడు ఆ రోజున హోలీ ఆడాడు అని చెప్పి వసంత పంచమి రోజు అంటారు కదా గురుగారు. అన్ని మళ్ళీ అది వేరే విషయం. ఇందాక మీకు ఒక మాట చెప్పాను నేను, బంధుమిత్రులతో కలిసి ఇష్టసల్లాపంగా ఉండొచ్చు అని చెప్పి. ఓకే, అవును అవును. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈశ్వరారాధన చేసుకోవటము, ఆ తర్వాత ఇష్టసల్లాపం అది ఎవరి ఇష్టం వాళ్ళది, నచ్చినట్టుగా వాళ్ళు చేసుకో. అంటే అక్కడ ఇష్టసల్లాపం అంటే ఏంటి? హోలీ అంటే ఏంటి తెలుసా అసలు? ఈ రంగులు వేసుకుంటుంటాం కదా, అలా అని కాదు. మామూలుగా పూర్వకాలంలో 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు. 4 రోజులు పూర్తయింది 5వ రోజు గొడవలు ఏమీ లేకుండా 5 రోజుల పాటు అన్ని ఊర్ల నుంచి అందరూ వచ్చి అక్కడ ఉంటారు. కాబట్టి 5వ రోజు పండగ చేసుకుంటారు. ఆ పండగే హోలీ అంటే వివాహ అనంతరం 5వ రోజు నాడు. అంటే మా అందరికి ఇప్పుడు 5 రోజులు పెళ్ళిళ్ళు అయినాయమ్మా. 5వ రోజు నాడు అందరు కలిసి అవన్నీ కూడా రంగురంగుల నీళ్ళు చల్లుకొని వసంతోత్సవం లాగా ఆనందంగా ఆడుకుంటారు. ఎందుకంటే 5 రోజులు ఎప్పటికి వాడికి ఇగో ఉంటుంది. ఆ ఇగో అంతా వదిలేసి సమిష్టిగా వచ్చి మనము మనది అని చెప్పి పందిరి గొంజలాగా అందరూ నిలబడి ఉన్నారు గట్టిగా అని చెప్పి గుర్తుగా ఆడుకుంటారు. అలానే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరు కలిసి ఆడుకోవటం అమ్మ, అది ఒక వేడుక. ఇది వైదిక క్రతువు, అది వేడుక అంతే. అయితే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీరు అక్షరాభ్యాసం చేయించిన పిల్లలకైతే ఈ రకమైన విధానాన్ని ఆచరించమన్నారు. కొంచెం విద్యలో వెనుకబడి ఉన్న పిల్లలకి, మందబుద్ధితో ఉన్న పిల్లలకి ఎటువంటి విధానం ఆచరించాలి ఆ రోజున? మరి సరస్వతి ఆరాధన పిల్లలే చేయాల్సి, పిల్లల చేత చేయించాలి. దగ్గర కూర్చొని పిల్లలే చేయాలి, వాళ్ళే కదా చదువుకోవాలి. మంత్రం ఏదైనా చెప్పుకోవాలి అని అంటే మంత్రం అనేటువంటిది పిల్లలకు వద్దమ్మా. ఎప్పుడూ పిల్లలకి మంత్రం పనికిరాదు, శ్లోకాలే. ఇప్పుడు సరస్వతి అమ్మవారు అనేక శ్లోకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కాదు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పిల్లల చేత ప్రత్యేకంగా సరస్వతి ఆరాధన చేయించి హయగ్రీవ స్వామివారి సంబంధించిన మంత్రం ఇది రాయించమనండి. ఇంట్లో కన్నా ఇంకా నిరంతరం చదువుకోవాల్సిన మంత్రం ఉంటుంది, శ్లోకం ఉంటుంది. పిల్లలు
నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వాం అహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహిమే. ఇది శ్లోకం. ఆ పిల్లల చేత ఆ రోజు చదివించింది. సరస్వతి అమ్మవారి పూజ చేయించి పిల్లల చేత పుస్తకాలు అవన్నీ పెట్టించి ఆ పుస్తకాల చేత పూజ చేయించి అక్కడ చక్కగా పుస్తకం మీద ఈ శ్లోకం రాయించమనండి. చక్కగా పుస్తకం మీదే పైన హెడ్డింగ్లో ఓకే. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం అంటే త్వాం అహం నేను నీ కొరకు ప్రార్థయే నిత్యం నిత్యం ప్రార్థన చేస్తున్నా. ఏమని విద్యాదానంచ దేహమే విద్యాదానం చేయి తల్లి తండ్రి అని. కాబట్టి ఆ శ్లోకాన్ని రాయించుకోమంటే చక్కగా బాగుంటుంది. కుదిరితే రోజు కనీసం ఒక 9 సార్లు 10 సార్లు ఆ శ్లోకాన్ని పిల్లల చేత అనిపించమనండి. ఎందుకు పెరగదండి జ్ఞానం? చేసేటువంటి దాంట్లో లోపం ఉంటే జ్ఞానం పెరగదు కానివ్వండి, చేసేటువంటి దాంట్లో లోపం లేనప్పుడు పెరిగేది జ్ఞానమే. అజ్ఞానం అంతరించుకుపోతుంది. ఇప్పుడు మాటలు సరిగా రాని పిల్లలకు కూడా సరస్వతి దేవికి సంబంధించిన ఆరాధన చేస్తూ ఉంటారు కదా గురుగారు, అటువంటి వారికి కూడా ఇది పనిచేస్తుందా? మాటలు సరిగ్గా రాబట్టేది దానికి మూలార్థం చూసుకోవాలమ్మా. ఎందుకంటే చాలామంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు, మాటలు సరిగ్గా రావు మూలా నక్షత్రం మీద ఆరాధన చేస్తామని చెప్పి, లేదంటే వసంత పంచమి నాడు పూజ చేస్తామని చెప్పి. ఇది కాదమ్మా. ఆ మాటలు సరిగ్గా రావట్లేదు అని అంటే దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ముందు గ్రహించుకోవాలి. జాతకాన్ని పరిశీలించి ఓకే ఇందులో రాహు ఎక్కడున్నాడు, బృహస్పతి ఎక్కడున్నాడు, ఎవరెక్కడున్నారు, వాగ్ధాటి కారకుడు ఎవరు, ఆ గ్రహం ఎక్కడుంది, ఎవరితో కలిసి ఉంది, అందువల్ల మాట వస్తుందా రాదా, వస్తే ఎంతకాలంలో వస్తుంది, ఎలా వస్తుంది, ఏ స్థాయిలో వస్తుంది అనేటువంటి విషయం అందులో ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత దాని అనుసంధానంగా మనం ఏదైనా చేయాలి. మినహాయిస్తే ఇది ఉంది కాబట్టి ఇది చేసేస్తామనంటే ఒక్కొక్కసారి అది ప్రతీకముఖం కూడా కావచ్చు. అంటే మనకు ఎదురు రావడం కూడా. ఓకే ఓకే. అదేంటండి ఇప్పుడు దేవుడికి పూజ చేస్తే ఎదురు వస్తుంది అని అంటే, ఇప్పుడు సముద్రం పౌర్ణమికి అమావాస్యకి వెనక్కి ముందుకి ఎలా అయితే వస్తుంటుందో ఇవి కూడా అంతేనమ్మా. అంటే మన గ్రహస్థితి ప్రభావాన్ని అనుసరించి అంతా ఏ స్థితికి ఏ స్థితి మిత్రత్వం ఉందో శత్రుత్వం ఉందో తెలుసుకోకుండా కనుక మనం కొన్ని చేస్తే అది శత్రుత్వానికి కనుక లోనైతే ఎదురుతంతుంది. మిత్రత్వంగా ఉంటే అది సమానంగా తీసుకెళ్తుంది. కాబట్టి అది తెలుసుకోకుండా మనం చేయకూడదు, అది కరెక్ట్ కాదమ్మా. కాబట్టి అది తెలుసుకొని దాన్ని అనుసరించి ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం అందులోనే చెప్పబడి ఉంటుంది. దాన్ని అనుసరించడమే. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.